యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలి తెలియజేస్తున్నానండి. ఈరోజు మా మొక్కల్లో తిరుగుతూ ఉంటే మా అమ్మ కనిపించేసరికి పొద్దున్న నుంచి తీసిన క్లిప్లన్నీ ఇంట్రడక్షన్ లేకుండా ఉన్నాయి. సరదాగా మా అమ్మతో ఈరోజు నేను గడిపిన ఆ కొన్ని నిమిషాలు, నేను మా అమ్మ మా సిరిహాసిని ఈ తమ్నైల్తో మీ ముందుకు రానుందా మీరు అదమ్మా. చూడండి ఎన్ని కబుర్లు మా అమ్మ బుద్ధులండి అన్నీ. ఇప్పుడు అడగండి, ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈ కబుర్లు? ఇన్ని ఎలా చెప్పేస్తావు? చెప్పు చెప్పు. నీకంటే ఎక్కువేం చెప్పలేని నీ నుంచే కదా నేర్చుకున్నాను. చూడండి అమ్మ చూడు, చెప్పు 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 చెప్పు. ఏం చెప్పు. మా అమ్మ ఎంత స్టైలిష్ అంటే, మా నాన్నగారు చెన్నై వెళ్ళినప్పుడు మా మమ్మీకి స్టిక్కర్స్ దగ్గర నుంచి ముళ్ళు కూడా రకరకాలన్నీ కలర్స్ మ్యాచింగ్స్ నాన్నగారే తెచ్చేవారా, నువ్వు కొనుక్కునేదాన్ని. మా డాడీ నుంచి మాకు కొంచెం వచ్చింది, మా అమ్మ మెయింటైన్ చేసినంత మాకు వచ్చిందేమో. గోల్డెన్ షవర్ ఇక్కడ నాకే వచ్చిందంట. చెప్పు, ఏమైనా రెండు కబుర్లు చెప్పు. ఎవరికైనా నీ ఒపీనియన్స్ చెప్పాలనుకుంటే ఏమైనా చెప్పు. ఇది ఏడిపించేసింది చిన్నప్పటి నుంచి ఏకదాటిగా, ఏ పని సాయం చేయలేదు, అలాంటివి ఏమైనా చెప్పు. ఏడిపించలేదు, బాగా చదువుకున్నావు. ఇంకా బాగా చదువుకున్నావు. నేను చూసాను, నాన్నగారు కూడా పంపించలేదు అసలు నువ్వు నీ కూతుర్ని. చదువుకున్నావు కదా మగ పిల్లలాగా చక్కగానే. కెమెరా ఎవరైనా నీకు మైక్ ఎవరైనా ఇక్కడ పెడతారా నీ కూతురు తప్ప? చూడదు. అదే మరి పెంచడంలో నీకు వచ్చిన కష్టాలు, కాలేజీకి వచ్చి అయ్యేసరికి వచ్చేదాన్ని కాదు, ఎక్కడికి స్ట్రీట్కి వెళ్తే ఇంటికి వచ్చేదాన్ని కాదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు వస్తారు, కంగారు పడిపోయి వేదాలు నేర్చుకున్న దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా జాగ్రత్తగా, చాలా అపరూపంగా అందరు ముగ్గురు అక్కల్ని వదిలేసింది. నేను యాక్చువల్గా మా అమ్మ నన్ను కొంచెం అపరూపంగా పెంచారనే చెప్పచ్చు. మొత్తం మా అక్కలు ముగ్గురు కూడా ఒక్కరిని వదిలేస్తే ఎక్కడికైనా వాళ్ళు ఏ రాత్రికైనా ఇంటికి వచ్చేస్తారు. ఈ చిన్నపిల్ల మాత్రం అస్సలు కూడా ఉండాలి అని. కాలేజీలో ఏదో ఫంక్షన్ అయితే కూడా ఫేర్వెల్ ఏదో అయితే వచ్చేసింది ఒక్కటి. ఇగో ఎలా ఉంటే అలాగా కాలేజ్కి రాత్రి 7ంటికి వచ్చేసింది. ఏమ్మా అంటే ఏమో ఎలా వస్తావో భయం కదా అని అలా జాగ్రత్తగా చూసుకుని నన్ను చాలా అపరూపంగా పెంచింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, అస్మాను డాక్టర్ గారు మీ మమ్మీ నేను సరిగా పెంచలేదు, నీకు పనులు ఏమి రావు అని తిడుతున్నారు చెప్పంటే, బాబు మీరే ఎక్కువ గారం చేశారని తిరిగి ఆయన మీద ఫైటింగ్ వెళ్తుందండి. అసలు ఎలా పెంచిందొచ్చు. నేను పెంచాను కరెక్టే, ఆయన మరీ ఎక్కువ చదివిచ్చేసి చిన్నపిల్లలాగా వదిలేశారు. నేను ఊరికినే సరదాగా ఈరోజు అమ్మ వచ్చారు కదా అని ఒక 4 క్లిప్స్ మీ ముందుకు ఏదో విధంగా చాలా చెయ్యాలని ఎంత ట్రై చేసిన, అమ్మ రోజు వీడియో పెట్టండి అని అడుగుతున్న వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా నాకు అవ్వటం లేదు కదా అని అమ్మకి 4 వీడియోస్ క్లిప్స్ తీసాను. అమ్మ మాట్లాడుతున్నవి, అమ్మ వంట చేస్తున్నవి. ఈరోజు నాకు మా అమ్మ పెట్టిన ఫుడ్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడల్లా ఇలా ఎప్పటికప్పుడు ఒక వీడియో ద్వారా మేము ముందుకు వస్తానని తెలియజేస్తాను. బనానా హెలికోనియా బాగుంది కదా, చూడలేదు కదా. ఇదిగో ఇవి కాయలు, నువ్వు పళ్ళు అయిపోయిన తర్వాత నీకు పంపిస్తాను. విత్తనాలు పెట్టేస్తుంది. ఇదిగో అమ్మా ఇక్కడి నుంచి వస్తాయి. ఈ కొత్త మొక్క అరటి మొక్కలాగే ఫ్లవర్ అలా వస్తుంది. మా అమ్మకి కొత్త మొక్కను చూపించాను. ఇంకొక విషయం చెప్పాలరా, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు మన ఇంట్లో బ్రహ్మకమలం పూసింది, మొగ్గొచ్చింది. అది మొగ్గను చూసుకుని నేను ఓహో ఇది రాత్రి నాకు తెలియకుండా పూసేసింది అనుకుని పొద్దున్నకి కోసేసాను మొగ్గని. సో మనం మొక్కలు పెంచడంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, 5 years నుంచి. అది ఒకే ఒక్క మొగ్గ వచ్చింది. చాలా బాధేసింది నాకు. మొగ్గలాగా కోస్తాను పొద్దున్న, ఇది రాత్రి పూసింది అనుకుని. సో అది రాత్రి తెల్లవారులు 2 రోజుల పాటు అమ్మ దగ్గర ఉంచినా అలాగే ఉండిపోయిన తప్పితే పూయలేదు. సో పువ్వులు మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని యూట్యూబ్లో దీని మొగ్గు పొజిషన్ ఏంటి, పువ్వు పూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా తెలుసుకుని మనం పెంచుకుంటే ఇంకొంచెం బెటరు. ఇంతలా మొక్కలు పెంచి నేనే కొంచెం బాధపడిపోయాను. నాకు ఇప్పటికే గుర్తొస్తుంటే అయ్యో బ్రహ్మకమలం రాక ఒక్క ఫ్లవర్ వస్తే దాన్ని ఇలా పాడు చేస్తే అని బాధ వచ్చింది. వీలైతే నేను
ఫోటో షేర్ చేస్తాను, నా దగ్గర అమ్మవారి దగ్గర పెట్టినవి. మన దగ్గర ఇదే టైంలో పూస్తున్న పువ్వులు గిన్నెమాలతి అంటారు, ఇవి నైట్ క్వీన్స్ లాగా ఇంకొక రకం. ఇవి కూడా బాగానే పూస్తున్నాయి. గోల్డెన్ షవర్ ఇవన్నీ నేల మీద పెట్టుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను తీయాలి ఒక వీడియో అనుకుని మీతో ఎప్పటి నుంచో చెప్తున్నాను. గోల్డెన్ షవర్ అయితే కంటిన్యూస్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుందండి. ఈ చెట్టు బాగా పెద్దది అవ్వటం వల్ల దీని పూలు కూడా చాలా అందంగా ఉంటున్నాయి. మెయిన్ మొక్కలు ఎప్పుడైనా సరే ఒక చిన్న టిప్ లాగా, మొక్కని తెలుసుకుని అది నీడలోదా ఎండలోదా లేదంటే దానికి నీళ్ళు ఎక్కువ కావాలా తక్కువ కావాలా, మా అమ్మ చిన్న చిన్న గిన్నెల్లో కుండీల్లో ఏది దొరికితే వాటిలో పెడతారు, తీసుకెళ్లి చూపిస్తాను. పువ్వులు విపరీతంగా పూయించేస్తూ ఉంటారు. నాకు మాత్రం నేను చాలా ఎక్కువ కేర్ తీసుకుని చాలా తక్కువ పూలు పూయిస్తాను. ఆ ఒక్కదానికి నేను ఆనందపడిపోతూ ఉంటాను. ఇదిగో బ్రహ్మకమలం తీసుకొచ్చి డాక్టర్ గారు కింద పట్టుకొచ్చి పెట్టారు. దీని వయసు చాలా ఎక్కువ. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే బ్రహ్మకమలంలో అండి ఆకు పడిపోయి ఆకు చిన్నది పక్కకు వచ్చేస్తుందమ్మా. ఆకు పెట్టేస్తే ఇది వేరా, అది వేరు. ఈ ఆకు కుండీలో పెట్టేస్తే అమ్మా అది మొక్క తయారవుతుంది. దీనికి ఇలాగే ఉంచి ఒకే ప్లేస్ లో కదపకుండా ఒక చోటే ఉంచితే దానికి వయసు కరెక్ట్ గా వచ్చిన తర్వాత పూయాల్సిన పువ్వులన్నీ అది టైం వచ్చినప్పుడు పూస్తుంది. మనం ఎప్పటికప్పుడు కొత్త ఆకు వచ్చేస్తుంది కదా అని వదిలేస్తే ఇదిగో కొత్త మొక్క ఇక్కడ నుంచి రావడం, ఇది మళ్ళీ ఫ్రెష్ గా ఇది కొత్త మొక్క అవటం. అలాగే నాకు 6 years దగ్గర నుంచి ఒక్క ఫ్లవర్ పూయించలేకపోయాను. కొమ్మలు వస్తున్నాయి అని ఆనందపడిపోతూ దీన్ని ఇలా వదిలేయటం వల్ల మొత్తానికి ఎలాగో ఒక ఫ్లవర్ వచ్చింది అంటే దాన్ని నేను పూయకుండా రేపు ఈ రోజు పూసేదాన్ని ముందు రోజు కోస్తాను. ఏమైనప్పటికీ మొక్కల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే పెంచుకుని కొనుక్కుని వేసుకుంటే మంచిది. ఈ రోజు మా తులసమ్మ ఇక్కడ నేను చూడండి, నేను వచ్చిన వెంటనే ఒకసారి అలా పలకరించకుండా తులసమ్మ ఉండరు. జుట్టు ఎక్కడో పక్క నుంచి ముగ్గు పెడుతుంటేనే ఎక్కడి నుంచో పీకేస్తారండి, జుట్టు పీకేస్తారు. అమ్మ ఇక్కడే ఉన్నానమ్మా అని మాట్లాడుకుంటూ చేస్తాను. ఇది ఇలాగా కొంచెం నేను సెంటిమెంట్ గా ఉంచాను. పసుపు కొమ్మ మీద దేవుడి దగ్గర పడేస్తే ఇందులో వచ్చింది మా తులసమ్మ. చూసారా నేనంటే ఎంత ఇష్టమో, రోజు పలకరించుకుంటా ఉంటారు. మొక్కలు మాట్లాడతాయండి, మొక్కలు మనం పలకరిస్తాయండి, మొక్కల్లో తిరుగుతా ఉండి రోజు మనం వెళ్ళకపోతే ఒక రోజు వెళ్ళకపోయినా మన కోసం ఎదురు చూస్తాయి. ఇవన్నీ పర్సనల్ గా మనం పెంచుతా మొక్కల్లో తిరుగుతా ఉంటే మనం ఫేస్ చేసి మనకు అలవాటు అవుతుంటుంది. చూడండి నువ్వెవరో అడుగుతున్నావు తులసమ్మంటున్నావు అని ఉసిరి చెట్టు కూడా పలకరిస్తున్నమాట మీ రాజమ్మని. సో ఈ రోజుకి కాసేపు మీతో గడిపాను అనుకుంటూ ఈ అరటి చెట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కాయలు గెల్లలు వేయించాలి అని అనుకుంటున్నాను. ఇదిగో డాక్టర్ గారు దీనికి ఎరువులేసి బాగా పెంచుతున్నారు. ఖచ్చితంగా వస్తుందేమో చూద్దామండి. మా అమ్మ కరెక్ట్ గా నేను మాట్లాడుతా వస్తా ఉంటే నా ముందు అడ్డొస్తా ఉన్నారు. అవునా, ఈ పక్కన రావట్లేదు, నా ముందే నడుస్తున్నారు. చూడండి ఇదిగో చూడు, ఈ మొక్కలు చూపించు, చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పటికప్పుడు ఒక ప్లేస్ ని పర్టికులర్ గా మనం పెట్టేసి అలా ఉంచేయాలి. అస్తమానం మారుస్తూ ఉంటే ఫ్రెష్ గా మళ్ళీ వేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంటది మనకి. సో ఏమైనప్పటికీ ఈరోజు వీడియో ఖచ్చితంగా నా ఛానల్ ఇష్టంగా చూసే వాళ్ళకి కాసేపు టైం పాస్ విలువైన విషయాలే చెప్పుకుంటాను, 1-2 అయినా అని అనుకుంటూ ఈరోజు వంటింట్లో మా అమ్మ ఏం వండిందో చూపిద్దామని మేము ముందుకు వచ్చింది. మీరు రాదమ్మా చూపించావు. క్యారెట్ ఫ్రై, ఇంకా పోపులు మార్చేసి అనుకున్నామ్మ గారు. అమ్మా అమ్మ అదేం కూర చూపించి అబ్బో సూపర్ అమ్మ నువ్వు. మా అమ్మ కూర వండిందంటే వీధి చివరి వరకు వాసనలు వెళ్తాయి, వెజిటబుల్స్ అయినా సరే కదా. ఎలా ఉండే వెజిటబుల్స్ చెప్పు. టమాటా వేసి ఇచ్చి ఉన్నావేపు చెప్పు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపులు వేస్తావా? వేసానమ్మా, పోపులు ఏమీ వేయలేదు. పులుసు అన్నం ఆయిల్ మరుగుతున్నప్పుడు కొద్దిగా మెంతులు కానీ మెంతిపొడి కానీ వేస్తే బాగుంటుంది, మంచి టేస్ట్. అదే మరిగేటప్పుడు కొంచెం ఒక పావు వస్తుంది. ఇంకా ఇంకేమీ లేదు. అరటి ముక్కలు ముందు వేసుకుని వేయించాలా. తర్వాత టమాటాలు వేసి ఉప్పు కారం అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకనిచ్చి అప్పుడు పులుపు పిండి. ఇదేంటి మెంతిపొడి ఎప్పుడు వేసావు?
ఫస్ట్లో నూనె మరుగుతున్నప్పుడు వేస్తే బాగుంటుంది. నూనె మరుగుతున్నప్పుడు మెంతిపొడి వేస్తే చాలా బాగుంటుంది. కమ్మగా. ఎన్ని మెంతులు వేయాలమ్మా? ఎన్నో కాదు, కొద్దిగా. గిన్నె చేసి పెడతావా నాకు ఇప్పుడు? అలాగే. ఈరోజు రాధమ్మ ఇంట్లో రాధమ్మ అమ్మ వంటలు. క్యారెట్ కొబ్బరి ఫ్రై, అరటికాయ టమాటా పులుసు. కొబ్బరి ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు లాస్ట్లో దించేసేటప్పుడు కొబ్బరి జల్లి దించి ముందు చల్లితే సరిపోతుందా? సరిపోతుంది. ఇంకేమన్నా 2 కబుర్లు చెప్పమ్మా వంటలు రాని వాళ్ళకి. నాకు వంట ఎందుకు నేర్పలేదు నువ్వు అసలు ఇప్పుడు చెప్పవు. మరి నువ్వు అలా పెరిగావు. మరి ఎలా పెరిగాను? పుస్తకాలు వేసుకొని అన్ని వేదాలు పాఠాలు అన్నీ నేర్చుకుంటూ మగ పిల్లల్లా పెరిగావు. నీకు వంటలు ఎక్కడొస్తాయి? ఇంకా ఇంకేముంది, డాక్టర్ గారు కూడా అలాగే దొరికారు కాబట్టి నీకు వంటలు రాలేదు. కౌకి చెప్తున్నా. కవి చెప్తున్నానండి చూడండి. అసలు మా అమ్మ అసలు అయినా నువ్వు ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళమని చెప్పావా? నాకు వంట చేయమని చెప్పావు, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పు. చెప్పడానికి ఏముంది, నేనే చేసి పెట్టేదాన్ని, మనిషి ఉండేది చేయడానికి. ఇది అసలు కదా. చూసారా, 4 ఆడపిల్లల్ని కానీ ఆ పిల్లల చేత పని చేయించకుండా అందరూ కావాలని ఇంట్లో మా అమ్మ వెనకాల తిరిగి నేర్చుకున్నారు అక్కళ్ళు. నేను మాత్రం ఏ రోజు వంటింట్లోకి వెళ్ళని కానీ ఆ వంట చెయ్యమ్మని కానీ స్టవ్ వెలిగించమ్మని కానీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి, అన్నపూర్ణమ్మ గారిని చేద్దాం పని నేర్పించలేని అన్నపూర్ణమ్మ రాధమ్మకి. బాగుంది కదా? ఇప్పుడైనా చెయ్యాలనుకుంటేనే చేయగలమమ్మా. ఎంత నమ్మకం నీకు. ఆ కెపాసిటీ ఉంది. అదే అంటుంటా. మా దేవమ్మ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. నేను కోరండానంటే 2-3 రోజులైనా అలాగే ఉంటదంట. థ్యాంక్ యూ దేవమ్మ. వంట ఏం రాలేదు కానీ ప్రసాదాలు బాగా చేసేదాను కదా అమ్మవారికి. ఇప్పుడు చేస్తావు కదా? ఇప్పుడు చేస్తున్నాను కానీ ఎప్పుడు వీడియోలు పెట్టడం అవ్వట్లేదమ్మా. వీడియోలు చేసి పెట్టాలి. నీ చేత చేయించేద్దాం ఆ ప్రసాదాలు అన్నీ అని చూస్తున్నాను. నువ్వు దొరకట్లేదు కదా నాకు. చూడండి, వేళ బతమాలితే ఏదో పనులున్నాయి, బ్యాంకు పనులున్నాయని చెప్తే అప్పుడు వచ్చారు మా మదర్. లేకపోతే అసలు రాదు అన్నపూర్ణమ్మ గారు. బిజీ. ఏం బిజీ అంటే కూతురు 3 అంటే ఎక్కువ ఇష్టం నాకంటే. ఇప్పుడు నిజం చెప్పు, ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు? అంటున్నారు కదా మీ అక్కలు. ఏమని? నీ చిన్న కూతురు ఉంటే చాలా, ఎవరు అక్కర్లేదు. చిన్న కూతురు అంటే ఇష్టం అంటే నేను పిలిస్తే వచ్చేస్తావు కదమ్మా. నువ్వు రావట్లేదు కదమ్మా. మరి ఎక్కడ ఉండను నేను. నాదైనా నేను ఒంటరిగానే ఉంటాను. అలా అంటే ఎలా చెప్పు? నువ్వు ఎక్కడున్నావో మాకు ఎంత టెన్షన్ చెప్పు. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.